రైట్ లైవ్ చేసాం. ఇక వివరాల్లోకి వెళ్తే యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో టీడీపీ యువనేత దినేష్ రాజు ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 100 మంది యువకులను రాజప్ప టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాలనలో యువత ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డున పడ్డారని, చంద్రబాబు హయాంలో యువత అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు సలహే. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇంటెంట్గా ఉన్నాయి. మీరు ఇంజనీరింగ్ చదువుతారంటే మా రాజ్యంలో పేరు చదవడానికి అవకాశం లేదు. మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 700 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో పెడితే ఎలా దాని ద్వారా లక్షలాది మంది చదువుకున్నారు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళారు. ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లో చేస్తున్నారు, ఢిల్లీలో అన్ని రాష్ట్రాల నుంచి చేస్తున్నారు, అన్ని దేశాల నుంచి చేస్తున్నారు. చాలా మన యువత అంతా కూడా బ్రహ్మాండంగా విదేశాల్లోకి వెళ్ళారు. విదేశాలు డబ్బులు సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులు గౌరవం పెంచారు. తల్లిదండ్రులు డబ్బులు పంపుతున్నారు, తల్లిదండ్రులు భూములు కొంటున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. అంటే దీనికి కారణం ఎవరో చంద్రబాబు నాయుడు. అది చెప్పట్లేదు. మనం ఉద్యోగం వచ్చి ఏంటనుకున్నాం తప్పి చంద్రబాబు మర్చిపోయాం. మనం డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు, హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే. యువతలంతా కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా చంద్రబాబు నాయుడే.